అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. H1B వీసా విధానంలో కీలక మార్పులు చేసింది ట్రంప్ సర్కార్. జనవరి 17న అమల్లోకి రాబోతున్నాయి ఈ కొత్త నిబంధనలు. జనవరి 17 నుంచే ఇన్ఫాక్ట్. ఇటువంటి నేపథ్యంలో H1B వీసా విధానంలో పారదర్శకత పెంచే దిశగా మార్పులు చేసింది ట్రంప్ సర్కార్. ఈ మార్పులతో లక్షలాది మంది భారతీయులకు మేలు జరుగుతుందంటూ కూడా చెబుతోంది. అయితే 2023లో H1B వీసా పొందిన 3,86,000 మందిలో 72% మందికి ఇన్ఫాక్ట్ భారతీయుల వాళ్ళు. అయితే క్వాలిఫైడ్ వర్కర్స్ను రిటైన్ చేసుకునే వెసులుబాటుకు సంబంధించి కూడా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా కొన్ని మార్పులు చేర్పు చేస్తుంది ట్రంప్ ప్రభుత్వం. ఒకటే చెబుతోంది, అమెరికా ఫస్ట్, అమెరికా రైజ్ అగైన్. మరీ ముఖ్యంగా ఒక మాట చెప్పడం జరుగుతుంది ట్రంప్. ఇది స్వర్ణయుగం అమెరికాకు, అమెరికా ఫస్ట్ అంటూ కూడా చెప్తున్నాడు. దాంతోపాటు 100 ఏళ్ల నాటి వీసా విధానాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే అమెరికా చట్టాలకు కావచ్చు, అమెరికా రాజ్యాంగానికి సంబంధించి కావచ్చు, మార్పులు చేర్పులు చేస్తూ ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ట్రంప్ ప్రమాణ స్వీకారంలో కూడా అదే ప్రస్ఫుటించింది. ఈ నేపథ్యంలో భారతీయులకు సంబంధించి H1B వీసా విధానం ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా భారతీయులే కాదు, యావత్ ప్రపంచానికి సంబంధించి, అమెరికాకు వలస వచ్చే వాళ్ళకి సంబంధించి H1B వీసాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్కి సంబంధించి కావచ్చు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు మాళవిక నందివేలుకు ఇమిగ్రేషన్ కేస్ మేనేజర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి మాళవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. హలో మాళవిక. హలో, హాయ్ సచిన్. హాయ్ మాళవిక, నిన్న ట్రంప్ ప్రమాణ స్వీకారం చూసిన తర్వాత చాలా మందికి షాకింగ్ అనిపించింది. ఎందుకంటే 10-15 ఏళ్ళ నుంచే కాదు, అంతకు ముందు నుంచి ఎంతమంది ప్రయత్నం చేస్తున్న వాళ్ళ వీసాకి సంబంధించి, మరి ముఖ్యంగా H1కి సంబంధించి, లేకపోతే మరికొన్ని అంశాలకు సంబంధించి. సో ఏంటి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారతీయులకు ఏ స్థాయిలో దెబ్బపడే అవకాశం కనిపిస్తోంది? ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు భారతీయులకు, ఏమైనా మిగిలినాయి అనుకోవాలా? అంటే చాలా అనుకోని సర్కమ్స్టాన్సెస్ మనం చూస్తున్నాము ఇప్పుడు. అమెరికన్ డ్రీమ్ అనేది ఇండియన్స్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ప్రొటెక్టెడ్ అండ్ చెరిష్డ్ డ్రీమ్ లాంటిది. అలాంటిది ఈ రోజు ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్, ఎవరైతే H1B హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలు US లో కనుక పుట్టినట్టయితే వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ రావట్లేదు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ బ్యాక్లాగ్ చాలా ఉంది. H1B వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావటానికి ప్రయారిటీ డేట్స్ ఎప్పుడో 2012లోనో 15లోనో అలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళది అది కరెంట్ రావడానికి దాదాపు ప్రతి ఇయర్ నుంచి ఒక ఇయర్ లోకి మారడానికి 2-3 years లేదా ఇంకా ఎక్కువ పట్టచ్చు. సో ఒక లైఫ్ టైమ్ లోనే వాళ్ళకి అట్లీస్ట్ గ్రీన్ కార్డ్ రాదు. 100 years అని ఆ మధ్య కాలం చెప్తూ ఉన్నారు అన్నమాట. సో అదంతా నిజమే. సో 100 years ఈ వెయిటింగ్ కాకుండా పిల్లలు ద్వారా ఒకవేళ పుట్టి వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది కాబట్టి 18 years తర్వాత మళ్ళీ ఫ్యామిలీ బేస్ పిటిషన్ వేసుకుంటే మళ్ళీ గ్రీన్ కార్డ్ రావచ్చు అన్న వాళ్ళ లైఫ్ టైమ్ లో గ్రీన్ కార్డ్ రావచ్చు అన్న ఆలోచన ఉంది. అది కూడా పోయింది ఇప్పుడు. సో ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఆయన 2 points వివరించారు. ఒకటి వచ్చేసి పేరెంట్ మదర్ ఒకవేళ ఇల్లీగల్ గా ఉంది, ఫాదర్ సిటిజన్ అయితే కనుక అది అలౌడ్. కానీ ఫాదర్ సిటిజన్ కాకుండా మదర్ లీగల్ గా ఉన్నా గానీ, అంటే లీగల్ గా ఎలాగా H1B హోల్డరో స్టూడెంటో లేకపోతే ఇంకా ఏదో తదితరమైన ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా మాళవిక? ఎందుకంటే ఒకవేళ తల్లి కనుక US సిటిజన్ అయ్యుండి తండ్రి కనుక మైగ్రేషన్ విషయంలో సపోజ్ ఇల్లీగల్ మైగ్రేషన్ లేకపోతే లీగల్ మైగ్రేషన్ ఉంటే కనుక అప్పుడు పిల్లలకి ఆ ప్రొసీడింగ్స్ అయ్యే అవకాశం ఉందా? వాళ్ళకి వీసా వాళ్ళకి అక్కడ పర్మిషన్ ఉండే అవకాశం ఉంటుందా? వీసా దక్కే అవకాశం ఉంటుందా? ఆ సిచ్యువేషన్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. బేసికలీ వన్ ఆఫ్ ద పేరెంట్ హ్యాస్ టు బి గ్రీన్ కార్డ్ హోల్డర్ లేకపోతే సిటిజన్. ఈ రెండిట్లో ఒకటి అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ
సిటిజన్షిప్ వస్తుంది. Okay. కాకపోతే వాళ్ళు నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ అంటే H1B వర్క్ వీసా లేదా E1 E2 ఇన్వెస్టర్ వీసా లేకపోతే స్టూడెంట్ F1 వీసా L1A ఈ కేటగిరీస్ లో ఎవరైతే నాన్ ఇమిగ్రెంట్ గా వచ్చారో వాళ్ళకి ఖచ్చితంగా ఏమని చెప్తున్నారు. అండ్ వాళ్ళకి I-140 అంటే పర్మనెంట్ ఇంటెంట్ టు స్టే ఇన్ ద US, పర్మనెంట్ వర్క్ ఉంది ఇక్కడ మాకు అని వాళ్ళకి ఎవరికైతే అప్రూవల్స్ వచ్చినాయో వాళ్ళకి కూడా గ్రీన్ కార్డ్ ఇస్తాము లేదు అన్నది గ్యారంటీ లేదు. సో వాళ్ళకి ఒక 100 ఏళ్ళైనా రిన్యూవల్ H1Bs చేసుకోవచ్చు కానీ వాళ్ళకి మినిమం గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ కానీ వచ్చే ఆస్కారం లేకుండా అన్ని డోర్స్ క్లోజ్ చేసినట్టు అయింది. మాలవిక, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఇప్పటికే దాదాపుగా 400 మంది లైవ్ చూడడం జరుగుతుంది. చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు H1B వీసాకు సంబంధించి, మరి ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి. ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ క్వశ్చన్ నేను మాలవికని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తాను, మాలవిక నుంచి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తాను. చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి H1B వీసా చుట్టూతా, మరి ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి. పారదర్శకత విషయంలో ట్రంప్ చెప్తున్నప్పటికీ ఇది భారతీయుల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఒక్కసారి నేను మళ్ళీ మాలవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మాలవిక, ఫర్ సపోజ్ ఇప్పుడు పిల్లలు పుట్టారు, పిల్లలకు సంబంధించి ఇప్పుడు వీసా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పుట్టిన వెంటనే దేశం నుంచి బయటకు పంపించలేడు ట్రంప్, అది ఎవరు కూడా అలా చేసే సిచ్యువేషన్ ఉండదు. సో వీళ్ళకి ఎలా ఉంటుంది, ఎన్నాళ్ళు ఛాన్స్ ఉంటుంది, వీరిని బేస్ చేసుకుని పేరెంట్స్కి ఎలా ఉంటుంది, ఒకసారి దీని గురించి క్లారిటీ వస్తుందా మనకి అక్కడి నుంచి? దానికి సంబంధించి మాట్లాడతారా? యాక్చువల్లీ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో అలాంటి క్లారిటీ లేదు. బేసికలీ 14th అమెండ్మెంట్ ఆఫ్ US కాన్స్టిట్యూషన్ ద్వారా ఒకవేళ పుడితే US లో వాళ్ళకి సిటిజన్షిప్ వారసత్వం సార్వభౌమ అధికారం లాంటిది వాళ్ళకి వస్తుంది. బట్ ఉన్నారు కాబట్టి ఇట్స్ ఏ క్వశ్చనబుల్ లా. ఓకే, అంటే కాన్స్టిట్యూషన్ లో ఏవైతే టెనెట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్తుందో దానికి అగేన్స్ట్ గా చెప్తున్నారు. సో ఇది సుప్రీం కోర్టులో క్వశ్చన్ చేయొచ్చు, కాంగ్రెస్ దీనికి బడ్జెట్ ఇవ్వకుండా ఉండొచ్చు, సెనెట్ ఆపేయచ్చు, వైడ్ పబ్లిక్ అప్రోర్ రావచ్చు, వేరియస్ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ రావచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ లైక్ కిల్లింగ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ఓవర్ దేర్ హూ ఆర్ ఆన్ H1B అండ్ దేర్ అమెరికన్ డ్రీమ్. సో ఈ పర్టికులర్ దాని మీద స్టేక్స్ ఆర్ రియలీ హ్యూజ్. ఆల్దో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇల్లీగల్ గా ఎవరైతే వస్తారో, అన్డాక్యుమెంటెడ్ గా ఎవరైతే వస్తారో, ఎవరైతే అసలు ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా ఎట్లాగైనా సర్వైవ్ అయిపోదాం అమెరికాని బార్డర్ క్రాస్ చేసి అనుకుంటారు, వాళ్ళని కట్టేలు చేయడానికి, వాళ్ళ పిల్లల్ని కట్టేలు చేయడానికి చేసిన చర్య. కానీ లీగల్ గా H1B హోల్డర్స్ ని కూడా హిట్ చేస్తుంది. So it's not really happening and it's not done. It's very disheartening to a lot of Indians out there. ఓకే, సో ఇలాంటప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా మందికి మీరు స్టార్టింగ్ ఆఫ్ ద షో మనం మాట్లాడుకున్నట్టుగా చాలా మంది ఇండియన్స్కి అమెరికా వెళ్ళాలనేది ఒక కళ. దీంతో పూర్తిగా బ్లాకేజ్ కింద అనుకోవాలా, లేకపోతే పూర్తిగా దారులు మూసుకుపోయి అనుకోవాలా? ఇదే పాయింట్ ఆఫ్ టైంలో ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఎలాన్ మస్క్ టాలెంట్ వీసా అంటూ ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సో ఇప్పుడు డాగ్ అంటూ ఆయన ఒక పొజిషన్లో ఉన్న సిచ్యువేషన్, వివేక్ రామస్వామి కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు ట్రంప్ని కాస్త మేనేజ్ చేయడం, లేకపోతే ట్రంప్కి సంబంధించి కాస్త సముదాయించే ప్రయత్నం చేయడం, ఇదేమైనా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? సో చెప్పేది ఒకటి చేసేది ఒకటి లేకుండా ఉంటే ఇక్కడ వరకు వచ్చేది కాదు. ఓకే, ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ ఇంత క్రూడ్ గా బ్రూటల్ గా లా వచ్చేస్తుందని. అంటే ఆ డెఫినేషన్ కూడా మీరు వెర్బాటం చూస్తే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఈవెన్ నాన్ ఇమిగ్రెంట్ వీసాలో ఉన్న వి వోంట్ అలౌ అని చెప్పేస్తున్నారు. ఎట్లా ఒకసారి రిపీట్ చేయండి మాలవిక, కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్ అగైన్? ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? ఓకే, సో మాలవిక డిస్కనెక్ట్ అయ్యారు జూమ్ నుంచి, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. మళ్ళీ త్వరగా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. H1B వీసా, అసలు H1B వీసా విధానంలో కీలక మార్పులు చేయడం వెనకాల అసలు కారణం, మరియు ముఖ్యంగా అక్కడ అక్రమ వలసలని అరికట్టడం అంటూ. కానీ దానివల్ల లీగల్గా నివాసం ఉంటున్న వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది. టాలెంట్ వీసాకి సంబంధించి ఎలాన్ మస్క్ ఇక్కడ మాట్లాడుతున్న సిచ్యువేషన్లో మరికొన్ని అంశాలు దీనికి చుట్టూతో ఉన్నాయనే చెప్పుకోవాలి. సో దీని మీదే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలు కూడా ఇప్పటికీ అమెరికాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే
ఇన్ఫ్యాక్ట్ ఆఫీస్లోకి రెజ్యూమ్ అయిన తర్వాత ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిణామాలు మారుతున్నాయి. ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో కొన్ని క్వశ్చన్స్ ఇంకా రైజ్ అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి ఒకవేళ ఏమైనా మద్దతు, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ దేశాలకు సంబంధించి ఒకవేళ ప్రపంచ దేశాల నుంచి కనుక ఒకవేళ సిచ్యువేషన్ ఒకవేళ నార్మలైజ్ అయితే కనుక ఇటు ఎలా ఉండొచ్చు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఒకసారి మళ్ళీ నేను మాళవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకసారి కాల్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బహుశా మళ్ళీ తను జూమ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకవేళ తను జాయిన్ అయితే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. H1B వీసాకి సంబంధించి అనేక క్వశ్చన్స్ దీని చుట్టూతా ఉన్నాయి. అసలు ఎందుకు ట్రంప్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎందుకంటే ఎక్కడ దగ్గర ఒక అవకాశమో లేకపోతే ఆశ ఉండింది. పిల్లల విషయంలో అయినా కాస్త దయ చూపుతాడేమో. ఇంతవరకు 10-15 ఏళ్ల నుంచి ఉన్న ఎదురు చూపుకి రైట్ మాళవిక బ్యాక్ టు లైఫ్ మాళవిక. సో ఇప్పుడు దాదాపు 10-15 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి సంబంధించి పూర్తిగా గండి పడిపోయినట్టు అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆశలు ఏమైనా ఉన్నాయా అనుకోవాలా? ఆశలు అయితే కనపడట్లేదు. లైక్ ఐ సెడ్, ఎవరైతే ఇల్లీగల్ గా ఉన్నారో వాళ్ళని ఎలా చేయమని చెప్పారు. అన్లెస్ వన్ ఆఫ్ ద పేరెంట్ ఈస్ ఈదర్ ఏ సిటిజన్ ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్. అండ్ సెకండ్ పాయింట్ లో ఏం చెప్పారు, ఈవెన్ మీరు లీగల్ గా ఉన్నా గానీ ఫాదర్ హ్యాస్ టు బి ఈదర్ సిటిజన్ ఆర్ అదర్వైజ్ గ్రీన్ కార్డ్ హోల్డర్. ఈ 2 కండిషన్స్ మాత్రమే చెప్పారు. అండ్ మీరు నాన్ ఇమిగ్రెంట్ వీసాలో ఉంటే కనుక అది సంబంధం లేదు. ఒక క్లారిటీ ఇయ్యంది ఏంటంటే H1B లాంటిది డ్యూయల్ ఇంటెంట్ వీసా. అంటే అక్కడ నాన్ ఇమిగ్రెంట్ ఇంటెంట్ ఉండొచ్చు, ఇమిగ్రెంట్ ఇంటెంట్ ఉండొచ్చు. అంటే పర్మనెంట్ రెసిడెన్సీ H1B ద్వారా పొందుతారు కాబట్టి అది డ్యూయల్ ఇంటెంట్ వీసా అంటారు. సో డ్యూయల్ ఇంటెంట్ వీసా వాళ్ళకి ఇస్తామా లేదా అన్నది తెలియట్లా. కానీ బ్రాకెట్ లో వాళ్ళు ఇచ్చిన వెర్బాటం లో మాత్రం వర్క్ వీసా అని ఇచ్చారు. మరి వర్క్ వీసా అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసాస్. సో అదెట్లా ఉంటుంది ఏంటి అన్నది నాకు కొంచెం క్లారిటీ రావట్లేదు. కానీ ఒక కేసులో అయితే ఉంది. ఆ కేసులో ఏం చెప్తుందంటే, ఒక సిటిజన్షిప్ కోసం ఇద్దరు ట్రై చేశారు US ది. వాళ్ళది రిజెక్ట్ అయింది. ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్. కానీ వాళ్ళ చైల్డ్ అక్కడ బార్న్ అయ్యారు. సో వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుందా రాదా అన్న క్వశ్చన్ సుప్రీం కోర్ట్ డిస్కస్ చేయడం అయింది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఫేవరబుల్ జడ్జ్మెంట్ అన్నమాట. అసలు పుడితే ఇయ్యాలి కదా అన్నట్టు. సో దాని ప్రకారం అసలు ఇంటర్ప్రిటేషన్ అర్థం చేసుకుని వీళ్ళు ఏమైనా మ్యాండమస్లు గానీ ఏమైనా సుప్రీం కోర్ట్స్ గానీ ఫెడ్ కోర్ట్స్ లో గానీ అప్పీల్ చేసుకుంటారో, అసలు ఇది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉంటుందా లేదా ఈ చట్టానికి అన్నది కొంచెం ఆలోచించుకోవచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్ వాట్స్ ద రూట్ మ్యాప్ ఆర్ రోడ్ మ్యాప్. బట్ ద అప్రోర్ and disheartening movements between H1B holders is really high. Ante it's like killing someone's dream. ఇక్కడ ఐక్యరాజ్య సమితికి సంబంధించి కూడా క్వశ్చన్ ఉంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దానికి దీనికి ఏదో కనెక్టివిటీ ఉందంటే కూడా చర్చ జరుగుతోంది. సో బేసికలీ చాలా తక్కువ కంట్రీస్ లో అట్లాంటి లా ఉందన్నమాట. మీ దగ్గర పుడితే మీ సిటిజన్షిప్ రాదు, ఎవరైతే బర్త్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళ సిటిజన్షిప్ వస్తుంది, లేదా ఎక్కడ పుడితే అక్కడ సిటిజన్షిప్ రావాలన్నట్టు. సో దిస్ ఇస్ అ వెరీ స్ట్రేంజ్ థింగ్ ఫర్ సమ్ కంట్రీ లైక్ USA, which is so progressive, so liberal, so very sorted out with one of the ఓల్డెస్ట్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. ఇది ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుందంటే, ఎక్కడ పుడితే అక్కడ, ఫ్లైట్ లో పుట్టారంటే ఫ్లైట్ ఎక్కడ ఆరిజిన్ అయితే అక్కడికి బేబీ సిటిజన్షిప్ వస్తుంది. ఈవెన్ షిప్స్ అయినా కంటైనర్స్ అయినా అదే రైట్. దీన్ని బేస్ చేసుకొని మనుషులకి మీరు అన్నట్టుగా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయా? లీగల్ గా అక్కడ బ్యాటిల్ జరిగే అవకాశం కనిపిస్తోందా? బ్యాటిల్ ఇన్ ద సెన్స్ సుప్రీం కోర్టులో దీనికి సంబంధించి కనిపిస్తోందండి. ప్లీజ్ క్యారీ ఆన్. కనిపిస్తోంది యాక్చువల్లీ ట్రంప్ కనిపిస్తోంది. కెన్ యూ హియర్ మీ? yes ప్లీజ్ కంటిన్యూ.
సో అనిపిస్తోంది ట్రంప్ ఎట్లా అంటే కొంచెం హార్ష్ గా ఒక లా పెడుతున్నాడు, తర్వాత ఆ కంట్రీ హెడ్స్ ని కూర్చోబెట్టి కొంచెం నెగోషియేట్ చేస్తున్నాడు. సో సంథింగ్ లైక్ దట్, బెయిట్ లాంటిది ఏమైనా ట్రై చేస్తున్నాడా నా ఆలోచన. అది అందరికి కరెక్ట్ కాదు అనిపించచ్చు, అవును అనిపించచ్చు, బట్ ఐ డోంట్ నో ద ట్రూత్ అబౌట్ ఇట్. ఈ టారిఫ్స్ విత్ కెనడా ఆల్సో ఈస్ ఎ బెయిట్ బేసికలీ, నెగోషియేట్ చేయడానికి, యునో మంచిగా అన్ని సెట్ చేసుకోవడానికి. సో మనకు కూడా H1B హోల్డర్స్ చాలా హైయెస్ట్ ఇన్కమ్ పీపుల్ ఇన్ ది USA. Indians are one of the most richest people in the USA. Average income కన్నా పర్టికులర్ స్టేట్ లో ఒక 5 to 10 times అన్నా వాళ్ళకి హై సాలరీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నట్టుగా అమెరికాకు వెళ్ళాలనే కళకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ వర్క్ వీసా ఉన్న సమయానికి మాత్రమే కన్ఫైన్ అవ్వాలి? ఎందుకంటే ఎవరి ఆలోచన ఒకసారి అమెరికాకు వెళ్ళిపోదాం, చదువుకుందాం, చదువుకున్నప్పుడు ఉద్యోగం చేసుకుందాం, ఉద్యోగం చేసుకున్న తర్వాత అక్కడ సెటిల్ అయిపోదాం, ఈ ఫ్రేమింగ్ లో వెళ్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఆ ఫ్రేమ్ ని కంటిన్యూ అవ్వచ్చా, లేకపోతే చదువుకుందాం, చదువు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేద్దాం, ఈ ఫ్రేమ్ లోనే ఉండాలా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? అది ఇంకా క్లారిటీ లేదు. అది స్టూడెంట్స్ కి ఏదో గ్రీన్ కార్డ్ ఇస్తాం అన్నట్టు ఉన్నారు. అసలు ఆ పాలసీ ఏంటి? ఎలాన్ మస్క్ టాలెంట్ ని సపోర్ట్ చేస్తానన్నారు, మరి టాలెంట్ ని ఎలా సపోర్ట్ చేస్తారు? అసలు H1B రౌట్ కాకుండా ఇది స్పెషాలిటీ ఆక్యుపేషన్, అంటే స్పెషల్ స్కిల్స్ ఉండే వాళ్ళకి, స్పెషల్ డిగ్రీస్ ఉండే వాళ్ళకి ఇచ్చే స్పెషాలిటీ ఆక్యుపేషన్ ఇస్ H1B. కానీ ఈ డొమైన్ లో అన్ని మాస్టర్ డిగ్రీలు పడిపోతున్నాయి. ఓకే, సో స్పెసిఫిక్ గా స్టెమ్ సైన్సెస్ వాళ్ళకి ఏమైనా చేస్తారా, అలైడ్ సైన్సెస్ వాళ్ళకి ఇంకోటి చేస్తారా, మరి ఎమర్జింగ్ టెక్నాలజీస్ కి ఏం చేస్తారు? ఓకే, ఇట్స్ ఏ పాండోరాస్ బాక్స్ అండ్ దే హ్యావ్ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ క్వశ్చన్ యాడ్ చేయాలనుకుంటున్నాం. కొద్ది రోజుల క్రితం జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో F1 వీసాలకి, స్టూడెంట్ వీసాలని H1B వీసాలుగా మార్చుకునే అవకాశానికి సంబంధించి ఆయన ఛాన్స్ ఇచ్చాడు, రైట్? సో ఇప్పుడు కంటిన్యూ అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కొద్ది రోజుల క్రితం ఆయన ఆ ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి ట్రంప్ కంటిన్యూ చేసి ఆ తర్వాత వీటిని మార్చే అవకాశం కనిపిస్తోందా? అది ఇట్స్ క్వైట్ అన్ప్రెడిక్టబుల్ యాజ్ ఆఫ్ నౌ సచిన్. ఐ కెనాట్ కామెంట్ అండ్ సే సంథింగ్ కాంక్రీట్ విల్ బి అవుట్. అసలు ఏది దాని గురించి వివరణ అయితే ఇలా ఒక ఇచ్చిన వివరణ అయితే స్టూడెంట్స్ ని ప్రొఫైల్ చేస్తాం అన్నట్టు చెప్పారు. ఎలాగా, ఎవరైతే హమాస్ ని సపోర్ట్ చేయరో, ఎవరైతే వోక్ ఐడియాలజీని సపోర్ట్ చేయరో అలాంటి వాళ్ళకి, అంటే సత్ప్రవర్తన, మంచిగా బిహేవ్ చేసే వాళ్ళు యూనివర్సిటీలో అండ్ సొసైటీకి పనికొచ్చే సైన్సెస్ చదువుకుని కాంట్రిబ్యూషన్ చేసే వాళ్ళు, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. కానీ వోక్ ఐడియాలజీ ఎక్స్ప్లిసిట్ గా చెప్పారు. ఓకే, సో యాజ్ ఎ ఇమిగ్రేషన్ కేస్ మేనేజర్ గా ఇంతవరకు ఎటువంటి కేసెస్ వచ్చాయి? ఈ 24 గంటల ఎటువంటి కేసెస్ ని మీ ఇమిగ్రేషన్ కేస్ మేనేజర్స్ ఫేస్ చేయడం జరుగుతోంది? ప్రస్తుతానికి అయితే ఓదార్పు యాత్ర జరుగుతోంది. చాలా భయపడుతున్నారు, చాలా భయపడుతున్నారు. అంటే చెప్పగలరా కేసెస్, కొన్ని కేస్ స్టడీస్ చెప్పగలరా ఎటువంటి భయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది? అది అంటే ఎవరి పేర్లు తీసుకోవద్దు, కానీ కేస్ స్టడీస్ కి సంబంధించి ప్లీజ్. ఇన్ జనరలీ స్టాంపింగ్స్ సరిగ్గా అవుతాయా, రిన్యూవల్స్ బాగా అవుతాయా, అసలు ఎవరైతే అసలు H1B పిక్ అప్ లేదు, OPT టైం అయిపోతుంది, అసలు H1B ఉంటుందా లేదా, లేకపోతే ఎవరికైతే ఎక్స్పెక్టింగ్ చిల్డ్రన్ ఇప్పుడు 8th month అలా రన్నింగ్ అయిన వాళ్ళు అయితే చాలా భయపడిపోతున్నారు. అసలు ఇక్కడ ఉంటే నా పిల్లలకి సేఫ్టీ ఉంటుందా, కన్న తర్వాత సడన్ గా వెళ్ళిపోమంటారా, అటు ఇండియన్ సిటిజన్షిప్ వస్తుందా రాదా, అసలు ఫ్లైట్ లో ట్రావెల్ చేయడానికి బేసిక్ డాక్యుమెంట్స్ ఉంటాయా లేదా నాకు, అలాంటి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా ట్రావెల్ చేస్తారు ఈ టైంలో, ఫ్లైట్ లో ఎలా చేయడం కూడా వాళ్ళు, ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ థింగ్, ఇట్స్ ఎ పర్సనల్ ప్రెరోగేటివ్. 17 hours ఫ్లైట్, ఇండియాస్ షార్టెస్ట్ ఫ్లైట్ టు శాన్ ఫ్రాన్సిస్కో. సో 17 hours లో కూడా ఏదైనా అవ్వచ్చు. అది కాకుండా ఎవరైతే అసైలం సీకర్స్ ఉన్నారో వాళ్ళు చాలా భయపడుతున్నారు, రెఫ్యూజీస్ భయపడుతున్నారు. ఓకే, సో వీళ్ళందరినీ భయపడద్దు అని చెప్పేదానికన్నా వాట్ వీ కెన్ సే ఇస్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇన్ అవర్ ఓన్ వే. మన చాయిసెస్ వల్లే US వరకు వచ్చాం, మన చాయిసెస్ వల్లే యునో ఒక గవర్నమెంట్ వచ్చింది. ఆ గవర్నమెంట్ వచ్చిన
అంటే మీరు అన్నట్టుగా ఎస్ ఆ ప్రాసెస్ అంతా మనం చూసాం. సో ఇప్పుడు యుఎస్ లో సపోజ్ నేను అనేవాడిని ఇప్పుడు యుఎస్ లో ఉన్నాను, నాకంటూ సపోజ్ అంటే ఓన్లీ స్టడీ వీసాస్ కావచ్చు, స్టూడెంట్ వీసా కావచ్చు ఉందనుకుందాం. సో ఇంకా పని అయిపోయిన తర్వాత తిరుగుముఖం పట్టాల్సిందే అనుకోవాలి. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఎస్ నేను ఇంకా ట్రంప్ ఉన్నంత కాలం ఇంకా నేను ఆశలు పెట్టుకోకూడదా? ఒక గ్రీన్ కార్డ్ H1B వీసాకి సంబంధించి ఎటువంటి వీసా వస్తుందని ఆశలు పెట్టుకోకూడదా ఇంకా యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్లో? అది ఐ కెనాట్ కామెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఫర్ నౌ ఆయన స్టూడెంట్స్ కి అయితే గ్రీన్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు. అసలు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మనం తెలుసుకోవాలి, ఎలా చేస్తాడని తెలుసుకోవాలి. దే హ్యావ్ టు బి హోప్ఫుల్ ఇన్ లైఫ్. స్టూడెంట్స్ ఎప్పుడు అంటే ఉద్యోగం చేయడం కోసమే చదువుకోనక్కర్లేదు, సబ్జెక్ట్ ఇష్టం ఉంటే కూడా చదువుకోవచ్చు, అది ఎక్కడ తీసుకెళ్ళినా వెళ్ళొచ్చు. లైక్ ఐ ఆల్వేస్ సే అమెరికా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మనకి వచ్చింది మంచి సబ్జెక్ట్, మంచి సైన్స్ లో ఉన్నాము లేదా మంచి సామర్థ్యం గల వాళ్ళైతే వాళ్ళకి టాలెంట్ పూల్ ని రికగ్నైజ్ చేస్తుంది ఆ కంట్రీ. ఎగ్జాక్ట్ గా సోషల్ పొలిటికల్ గా అంటే ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ట్రంప్ 2.0 చాలా ఆయన ప్రసంగం చూసినప్పుడే చాలా దాన్ని ఏమంటారు ఒక కసితో కనిపించిన సిచ్యువేషన్ అనిపిస్తున్నప్పుడు, అమెరికా ఫస్ట్, నా దేశం తర్వాత ఏదైనా అనిపిస్తున్నప్పుడు రిలేషన్స్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? అక్కడ స్టూడెంట్స్లో కావచ్చు, అక్కడ భారతీయులు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది మాళవిక? సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే క్వైట్ అన్ప్రెడిక్టబుల్ సచిన్. ఓకే, సో పొలిటికల్ గా ఎటువంటి సినారియోస్ మారే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే భారత్తోని నిన్న ఆయన ప్రసంగం సందర్భంలో కావచ్చు, ఆయన ప్రమాణ స్వీకారంలో ఫ్రంట్ రోలోనే కనిపించారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్. ఆ తర్వాత సో సినారియో చూస్తాం. సో ఇండియా నుంచి ఏవైనా ఒకవేళ చర్చో కావచ్చు, భేటీ కావచ్చు, ఇటువంటి జరిగిన తర్వాత ట్రంప్ తన నిర్ణయాన్ని కాస్త సవరించుకునే అవకాశం కనిపిస్తోందా? అదే చెప్తున్నా కదా, బెయిట్ ఏమో, మనం కూర్చుని డిస్కసింగ్ టేబుల్లో కూర్చోవాలేమో. మనం కూడా బాగా ఎదుగుతున్న కంట్రీ, వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అంటే నాట్ ద నెంబర్ 1 బట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్. సో ఆల్ ద టెక్నికల్ నాలెడ్జ్, ఆల్ ద టెక్ హెడ్స్, మోస్ట్ ఆఫ్ ది టాలెంట్ పూల్ US is running with is from India. అలాంటప్పుడు ఖచ్చితంగా మనతో సిట్టింగ్ టేబుల్ ఒక కాన్ఫరెన్స్ అయితే పెట్టుకుంటారు, మాట్లాడతారు అని ఒక ఆశగా ఉంది నాకు. అండ్ ఆల్సో అన్రెస్ట్ అన్నది మనసులో ఎక్కువ ఉంది ఇండియన్స్ కి. ఖచ్చితంగా he feels very obliged to support. 90% of Indians have supported Trump. 90%. Okay. So he is bound to give that answer to Indians. లేకపోతే I don't know about the next term, but there will be a huge uproar. సో ఇక్కడ జేడీ వ్యాన్స్ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామా? మీరు ఇండియన్స్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు, కాస్త అక్కడ అన్సర్టనిటీ కనిపిస్తోంది ఇండియన్స్ లో అని. జేడీ వ్యాన్స్ మరి ముఖ్యంగా తెలుగు అల్లుడు. సో ఉషా వ్యాన్స్ కి సంబంధించి అటు నుంచి ఒక మన మాటలో చెప్పంటే అటు నుంచి నరుక్కొచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఈ ఇష్యూని నరికే విషయంలో అటు నుంచి వచ్చే అవకాశం ఉందా? తగ్గొట్టుకుని వచ్చే అవకాశం కనిపిస్తోందా? అది ఐ థింక్ ఇంటర్నలీ వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వచ్చు అనుకుంటున్నాం. ప్రీవియస్లీ కూడా ఒక సెనెట్ బిల్ కొంచెం ఇండియన్స్ కి నాట్ ఫేవరింగ్ గా ఒకటి వచ్చింది. అలాంటప్పుడు ఓపెన్ అప్రోర్ అయితే జరిగింది, ప్రొటెస్ట్లు చేసాము, సిటీ కౌన్సిల్స్ కి వెళ్ళాము, వీ హోల్డెడ్ ప్లేకార్డ్స్, వీ హ్యావ్ ప్రొటెస్టెడ్ వెరీ స్ట్రాంగ్లీ, రిటన్ ఆర్టికల్స్, లాట్ ఆఫ్ లాబీ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్. సో అప్పుడు మనకి సాలిడారిటీ అన్నది ఇండియన్స్ లో నోటీస్ చేశాను నేను. సో ఇన్ ద సేమ్ వే ద మెసేజ్ విల్ బి సెంట్ లౌడ్ అండ్ క్లియర్ టు హూఎవర్ ఇట్ ఈస్ బిహైండ్ దిస్. అందరూ దే ఆర్ అక్యూజింగ్ స్టీఫెన్ మిల్లర్, వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ గై, నోటోరియస్ ఫర్ యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్. సో ప్రాబబ్లీ ఏమైనా అవ్వచ్చు, కానీ Trump is right now delivering what he has promised. Right. So once ఈ ప్రామిసెస్ అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ టర్న్ డౌన్ అవ్వడం అంటూ జరుగుతుందేమో అన్నది నేను అనుకుంటున్నా. Right. And also H1B holders
సిట్టింగ్ టేబుల్ లో కూర్చుని అసలు డిస్కస్ చేస్తాడు అని కూడా ఆలోచిస్తున్నాం ఓన్లీ. రైట్. It won't be that easy. Last time కూడా H1B issues వచ్చినప్పుడు I think Modi has talking about it. And also external affairs was involved. So ఇప్పుడు కూడా బ్యాక్డోర్ ఛానల్స్ ఓపెన్ అవుతాయేమో, ఖచ్చితంగా మాట్లాడతారేమో. ఆ అన్రెస్ట్ అన్నది ఖచ్చితంగా కమ్యూనికేట్ అవుతుంది, ఎస్పెషలీ విత్ ఉషా చిలుకుడి ఓవర్ ఖచ్చితంగా కుదురుతుంది రైట్ కమ్యూనికేషన్ అయితే. నచ్చలేదు వీళ్ళకి అన్నది. ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ మాలవిక ఫర్ జాయినింగ్ విత్ అస్. ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసినందుకు. దీని మీద ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, అసలు ఇంతకీ ఆశలు ఉన్నాయా లేదా, వీటికి సంబంధించి ఒక ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఏం జరగబోతుందనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మరి ముఖ్యంగా ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఉంటున్న ఇండియన్స్కి సంబంధించి H1B వీసా విధానంలో కీలక మార్పులు చేసింది ట్రంప్ సర్కార్. జనవరి 17 నుంచి ఈ అంశానికి సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయంటూ ఒక చర్చ జరుగుతుంటే H1B వీసా విధానంలో పారదర్శకత పెంచే దిశగా మార్పులు చేస్తామంటూ ట్రంప్ చెప్తున్నప్పటికీ ఈ మార్పులతో లక్షలాది మంది భారతీయులకు మేలు జరుగుతుందంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చెప్తున్నప్పటికీ 2023లో H1B వీసా పొందిన 3,86,000 మందిలో 72% భారతీయులు అంటే అర్థం చేసుకోండి అక్కడ ఏ స్థాయిలో ఇండియన్స్ ప్రభావం ఉంది అనేది. క్వాలిఫైడ్ వర్కర్స్ని రిటైన్ చేసుకునే వెసులుబాటుకు సంబంధించి కూడా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది, ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏ మేరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.